ఐక్యూ వాళ్ళు అయితే ఐక్యూ కొత్త ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిల్లు మరి. ఫస్ట్ ఫోన్ అయితే మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం మరి. దీంట్లో 44 వాట్ ఛార్జర్ ఇచ్చిల్లు, USB కేబుల్ ఇచ్చిల్లు, డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చిల్లు. ఈ ఫోన్ నేమ్ వచ్చేసి ఐక్యూ Z11 లైట్ ఫోన్ అని చెప్పి వీళ్ళైతే. దీంట్లో 2 కలర్స్ అయితే ఇచ్చిల్లు. మన దగ్గర ప్రజెంట్ అయితే వైట్ కలర్ అయితే ఉన్నది. వైట్ కలర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఫ్రేమ్ అయితే పాలికార్బోనేట్ ఇచ్చిల్లు, బ్యాక్ కూడా వీళ్ళైతే పాలికార్బోనేట్ ఇచ్చిల్లు. ఫోన్ డిజైన్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ అయితే చేస్తలేదు బ్యాక్ సైడ్ అయితే, అదొక ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 208 గ్రామ్స్ అయితే ఉన్నది. పైన కిందనైతే బెదల్స్ అయితే చాలా ఎక్కువనైతే ఇచ్చిల్లు, కిందనైతే మరీ ఎక్కువ ఇచ్చిల్లు. బెదల్ అయితే కొంచెం తక్కువ ఇస్తే బాగుంది బెదల్స్ అయితే. కెమెరా డిజైన్ అయితే ప్రీమియం అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఇంకొకటి డైనమిక్ లైట్ కూడా ఇచ్చిల్లు. దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వచ్చేసి కలర్ ఇట్లా చేంజ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కి ఇన్కమింగ్ కాల్స్ అట్లా ఆన్ అయితే చేసుకోవచ్చు. IP65 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. ఈ ఫోన్ లో మీకు అయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చిల్లు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది ఈ ఫోన్ లో మీకైతే. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్ లో మీకైతే. UFS 2.2 స్టోరేజ్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో అయితే. LPDDR5X RAM అయితే ఇచ్చిల్లు. అంటుడు స్కోర్ అయితే అరౌండ్ మీకైతే 6 lakhs వరకు అయితే వచ్చింది. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది, Android 6 మీద రన్ అవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి 2+4 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో మీకైతే. బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోండి. ఇంకా కస్టమైజేషన్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చి ఈ ఫోన్ లో క్లాక్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇచ్చి ఈ ఫోన్ లో మీకైతే. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.74 inches 120Hz LCD డిస్ప్లే ఇచ్చింది. దీంట్లో 1200 nits HBM బ్రైట్నెస్ అయితే ఉన్నది డిస్ప్లే లో అయితే మీకైతే. యూట్యూబ్ లో అయితే 2K వరకే సపోర్ట్ అయితే చేస్తుంది, 4K అయితే సపోర్ట్ చేస్తలేదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చిల్లు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకైతే క్విక్ గేన్ అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇంకా 10 5G బ్యాండ్స్ ఇచ్చిల్లు, వైఫై 5 ఇచ్చిల్లు, బ్లూటూత్ 5.4 అయితే ఇచ్చిల్లు. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్ లో మీకైతే. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 50 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 5 MP కెమెరా ఇచ్చిల్లు. కెమెరాస్ అయితే నార్మల్ అయితే ఉన్నాయి. కొన్ని కెమెరా సంబుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. నాకైతే కెమెరాస్ అయితే అంత అనిపించలేదు. కొంచెం మంచి క్వాలిటీ కెమెరాస్ ఇస్తే బాగుంది అనిపించింది. ఫోటోస్ అయితే తీసుకోవచ్చు కానీ నార్మల్ అయితే వస్తానే ఫోటోస్ అయితే చూసుకోవచ్చు. కొన్ని ఫ్రంట్ కెమెరా సాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. ఎట్లా వస్తాయి ఏంటని ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. బ్యాక్ సైడ్ 1080p 30fps లో అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో కూడా మీకు అయితే నార్మల్ అయితే ఉన్నది. స్టెబిలైజేషన్ కూడా అంత లేదు ఈ ఫోన్ లో అయితే. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 17,999 అయితే పెట్టిల్లు. ఇదైతే 30 జూలైకి అయితే మీకు అయితే సేల్ అయితే వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన అయితే ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.